హాయ్ హలో అండి. నా పేరు గిరిజ హోమ్ గార్డెన్కి మీకు అందరికీ స్వాగతం అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో మేము పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నామండి. ఇదిగోండి, ఈ జామ చెట్టు మాకు ఎంతో ప్రియమైనది. 20 వసంతాలు నిండినాయండి ఈ రోజుకి. దీని గురించి మేము పుట్టినరోజు జరుపుకుంటున్నాము. పుట్టినరోజుకి ఇచ్చేసిన మీకు అందరికీ ఆహ్వానితులందరికీ కూడాను మీకు అందరికీ నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నానండి. ఈరోజు మా జామ చెట్టు గురించి కొద్దిగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మేము పొద్దున బాలభానుడు ఉదయించకముందే పొద్దున్నే ఈ చెట్టు మీదకి కిలకిల రావంతో 4 రకాల పక్షులు వస్తాయండి. అన్నీ వచ్చి చెట్టు మీద వాలి చక్కగా ఎన్నో పక్షులండి, చిలుకలు, గోరెంకలు, పిచ్చుకలు, చాలా రకరకాల పక్షులు వస్తాయి. తీయని జామ పళ్ళన్నీ తీసుకుని తింటూ ఉంటాయండి. తింటూ తమ సేద తీర్చుకుంటూ హాయిగా ఎగిరిపోతూ ఉంటాయండి. అంతేకాకుండా మా ఇంటికి ఇక్కడికి చెట్టు మీదకి కొన్ని అనుకున్నటువంటి అతిథులు కూడా వస్తాయండి. ఆ అతిథులు ఎవరో మీకు తెలిస్తే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. బాగా చక్కగా ఆడుకుంటాయండి అవి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు మీద ఆనందంగా ఎగురు దూకుతుంటాయండి. మీకు హింట్ కూడా ఇచ్చినాను. ఆ అతిథులు ఎవరో నాకు చెప్పండి. తర్వాత మా జామ చెట్టు గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానండి. ఈ జామ చెట్టు యొక్క విశేషత ఏమంటేనండి, ఈ జామాకులన్నీ ఉన్నాయి చూస్తున్నారా అండి. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఈ జామాకుల కషాయం పొద్దున తాగితే వాళ్ళకు డయాబెటిక్ కొంచెం తగ్గుముఖం పడుతుందండి, కంట్రోల్లో ఉంటుందండి. తర్వాత చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి పళ్ళల్లో కొంచెం నొప్పులు, పళ్ళ బాధ, కొంతమంది పిల్లలకు రక్తస్రావము, పెద్దవాళ్ళకి కూడా అలా వస్తూ ఉంటాయండి. పంటి నొప్పి చాలా భరించలేమండి అసలు. ఆ నొప్పులకి ఆకులు ఉంటాయి చూడండి, ఇవి కొంచెం తెంచుకొని పొద్దున పూట మనము తాంబూలం సేవిస్తాం చూడండి, ఆ విధంగా నమిలి అలా ఊసేస్తూ ఉండాలండి. దాంతో పళ్ళలో ఉన్న నొప్పి తగ్గిపోతుందండి. ఉపశమనం చాలా కలిగిస్తుందండి. అందరికీ పళ్ళ నొప్పి బాగా పోయి, అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుందండి. ఇంకా ఎన్నో రకరకాలైనటువంటి గుణాలు ఉన్నాయండి మా చెట్టుకి. ఈ చెట్టుని మా ఇంట్లో మేమందరం చాలా ప్రేమిస్తామండి. ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఈ చెట్టుని పెంచుకున్నారని చూస్తున్నారు కదండి. పెద్ద పెద్ద కొమ్మలు ఎలా ఉన్నాయో కింద నుంచి వచ్చాయండి పైకి. మా 20 సంవత్సరాల ఈ బుజ్జిపాపకి వీళ్ళందరూ అది కూడా చెప్పేదానికి వచ్చినారండి. నా మనమరాలు లాస్య చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు. అందరికి నమస్తే చేయాలి. చెప్పు, త్వరగా చెప్పు. హ్యాపీ బర్త్డే. खुशी की रोशनी फैलाया ओ दिन है प्यारा आया जन्मदिन तेरा खुशी की रोशनी फैलाया ओ दिन है प्यारा आया जन्मदिन तेरा. ధన్యవాదాలు. అందరూ ఈ శుభ సందర్భంలో మీరందరూ వచ్చింది కదా. ఈ మా జామ చెట్టు పుట్టినరోజు చాలా ఆనందంగా గడిచిపోయిందండి. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు మరొక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారాలు.